డెంకాడ మండలం ఐనాడ్ వద్ద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు నిర్వహించారు. ఈ దాడులో బీహార్ నుండి అక్రమంగా తరలిస్తున్న విదేశీ సిగరెట్ ప్యాకెట్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు దాడులు చేపట్టిన అధికారులు 1,72,00,000 రూపాయలు విలువ చేసే 3,15,000 సిగరెట్ బాక్సులను స్వాధీనం చేసుకున్నట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ ప్రసాదరావు తెలిపారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. వచ్చిన సమాచారంపై వేరే రాష్ట్రాల నుంచి సిగరెట్స్ వితౌట్ పేయింగ్ ట్యాక్స్ తెస్తున్నట్టు వచ్చిన సమాచారంపై ఈరోజు నిఘా పెట్టి మన సూర్య లేఅవుట్లో ఒక గొడౌన్ దగ్గర మేము కాపలాకాయగా ఒక వెహికల్ బీహార్ నుంచి ఒక వెహికల్ వచ్చింది. ఆ వెహికల్ మ్యాచ్ బాక్స్ అనే బిల్లో మ్యాచ్ బాక్స్ జిఎస్టీ ప్రకారంగా తెస్తున్నారు. బట్ వేరే వెరిఫై చేస్తే ఇవన్నీ కూడా సిగరెట్స్ లోకల్ మేడ్ సిగరెట్స్ బ్రాండెడ్ కాకుండా వితౌట్ పేయింగ్ ఎనీ ఎక్సైజ్ డ్యూటీ స్టేట్ గవర్నమెంట్కి డ్యూటీ పే చేయకుండా వీళ్ళు ట్యాక్సెస్ ఎగ్గొట్టి ఈ బిజినెస్ వీళ్ళు చేయటం మేము పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా 3,15,000 బాక్స్ చూపించండి. ఇవి ఈ సిగరెట్స్ ప్యాకెట్స్ అండి. ఇలాంటి బాక్సులు 3,15,000 బాక్సులు అంటే ఇంతకుముందు ఒక 10 days బ్యాక్ ఒక లోడ్ తెప్పించారు. ఇప్పుడు కూడా రెడ్ హ్యాండెడ్గా లోడ్ దించుతుండగా మేము పట్టుకున్నాం. అయితే బయట అవుట్ సైడ్ ఏమొచ్చి ఇట్లా వీళ్ళు మ్యాచ్ బాక్స్ కింద వీళ్ళు చూపించి తేవడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ మొత్తం టోటల్ 1,72,00,000 సుమారు విలువైన సొత్తుని మేము స్వాధీనం చేసుకుని కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జిఎస్టీ డిపార్ట్మెంటు అసిస్టెంట్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో అవన్నీ సీజ్ చేసి తదుపరి చర్య మేము తీసుకుంటామండి.